పిచ్చి పిల్ల, అబ్బాయి నీ మనసుకు నచ్చాడు, అదే చాలు. నా అదే ఉందమ్మా, ఈవేళ రేపు పోయేవాడిని. నువ్వు ఆ అబ్బాయితో జీవితాంతం కలిసి ఉండాలి. మీ ఇద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలమ్మా. అందుకే నాకొక్క మాట ఇవ్వు, ఎప్పుడు తొందరపడి ఏ తప్పు చేయనని. అలాగే తాతయ్య. నీకు నేను ఇంతగా చెప్పక్కర్లేదనుకో, నేను ఈవేళ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? మా మంచి తాతయ్య. ఆ రెడ్డిని ఎలా డీల్ చేస్తావు? చెయ్యాలి మావా. సుధీర్, హే సుధీర్, సుధీర్ ఆగు. ఏంటి సుధీర్ ఆగమంటున్నా, అలా వెళ్ళిపోతున్నావెందుకు? ఏంటి మ్యాటర్ చెప్పు. అది నా లవ్ విషయం. అలాంటిదేం లేదని చెప్పానుగా. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి జోక్స్ చేస్తున్నావు? సింధు, నీకన్నా ముందు నేను సంధ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెను తప్ప ఇంకెవరిని నా భారీగా ఊహించుకోలేను. నన్ను తప్పించుకోవడానికి నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. సింధు, వారు చెప్పింది నిజమే. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ కాలనీ కబ్జా చేయడానికి వచ్చిన రెడ్డి గారి కూతురు. అలాగా, షీఈస్ వెరీ లక్కీ. శాంతి, సుధీర్ అందరిలాంటి కుర్రవాడు కాదు, చాలా మంచివాడు. అతను నువ్వు చెడగొట్టదమ్మా. అల్లుడు, ఆ పని తర్వాత వెళ్దామా? అలాగే. సుధీర్ సాఫ్ట్ అనుకున్నా, రెబలే. అయ్యో, కరెక్ట్గా చెప్పారు అంకుల్. ఎవరన్ని చెప్పినా నిన్ను వదిలేదే లేదు. బాబు, నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుడి బాబు. నేనేం దేవుణ్ణి కాదు, మీలాగే మనిషిని. మీరు భయంతో ఎదుటి వాళ్ళని ఎదిరించలేక భయపడుతున్నారు. నేను ధైర్యంతో ఎదిరించి నిలబడుతున్నాను. అంతే మీకు నాకు తేడా, ఇంకేం లేదు. భయపడక ఏం చేస్తాం? ఇలాగే మా తమ్ముడు ఎదిరిస్తే వాడి చెయ్యి నరికేశాడు. ఆ ఆనంద్ గాడి కాలు మొన్న తీసేశాడు. వాడిని ఎదుర్కొనే శక్తి లేక, మాకు స్తోమత లేక ఈ కాలనీలో ఇలాగే మా బతుకుబండిని లాగించేస్తున్నాం. ఒక్కడిగా వెళ్తే చెయ్యి తీస్తారు, ఇద్దరుగా వెళ్తే కాలు తీస్తారు. అందరూ ఒక్కటై ఉద్యమంలా ఉద్యమిస్తే ఏం చేస్తారు? మన కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వరు, మనమే ముందుండి ఎదుర్కోవాలి. నువ్వేదంటే అదే బాబు, నీ మాటలే మాకు ధైర్యం. మేం నీతోనే ఉంటాం. ఈ రోజు నుంచి మనందరం ఒక్కటై ఎవరొచ్చినా ఎదుర్కొందాం. ఎలా అయినా నా ప్రేమ విషయం సుధీర్తో చెప్పేయాలి. సుధీర్ అన్నకు, సుధీర్ అన్నకు, సుధీర్ అన్నకు, సుధీర్ అన్నకు, సుధీర్ అన్నకు, సుధీర్ అన్నకు. ఓహో, ఈ కొర్రనా కొడుకులు నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వచ్చేస్తున్నారు. వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి చెప్తారా? మీకంటే పెద్దండి, నా దగ్గర మీ అసలు కుదరవు. మళ్ళీ వచ్చేసారు. నన్నే ఫాలో అవుతారా? చెప్తాన్రా మీ సంగతి. అంకుల్, ఆంటీని బాగా చూసావా? ఏ ఆంటీ? అబ్బో, మాకు తెలుసులే అంకుల్, మొత్తం చూసాం మేము. మాకు తెలియదా ఏంటి? మీరేమేం చేసేది మొత్తం 70mm స్క్రీన్ లో చూసాం అంకుల్. చిట్టి, ఎవరికి చెప్పండి. చిట్టి ప్లీజ్ రా. అమ్మా, ఈడు భయపడుతున్నాడు. ఈ నెల అయినా బ్లాక్మెయిల్ చేసి ఆ మందు పట్టు కొట్టేయాలి. అయితే ఇప్పుడు మా మనసులో ఏముందో చెప్పుకో చూద్దాం. ఇప్పుడా? మీ మనసులోనా? నాకెలా తెలుస్తుందిరా? అయితే మా మనసులో నీతో పార్టీ పించుకోవాలనుకుంటున్నాం. దానికి ఏమంటావో చెప్పు. పార్టీయా? నేనెందుకు ఇవ్వాలి? ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదురా. మా ఆవిడికి చెప్పకండి, డబ్బులు రాగానే ఇస్తాను. నేను వెళ్ళొస్తాను. ఒరే లడ్డు, మనం ఏదో నోటికొచ్చినట్టు చెప్తే అది నిజమైందిరా. అంటే ఈ కాలనీలో ఈ అంకుల్లాగా ఎంతమంది ఇలా చూస్తున్నారో. ఒరేయ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా, దొరికిపోతావేమో. సరేనా? రండి. ఇంతకీ ఆ పవన్ గాడు ఎక్కడ్రా? వాడెక్కడ ఉంటుంది, మనం వెళ్దాందా? హలో, నేనయ్యా మినిస్టర్ని. ఎన్నిసార్లు నీ ఫోన్కు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే ల్యాండ్ లైన్కి చేస్తున్నాను. ఇంతకీ ఆ కాలనీ విషయం ఏమైంది? పని అవుతుందా లేదా? అది అసలు నీ వల్ల అవుతుందా కాదా? అవతల పార్టీ గొడవ చేస్తున్నారు. గదేవన్నా మా అత్తగారి ప్రాపర్టీనా? అడగంగానే నీ చేతిలో పెట్టనీకి. చూడు, నువ్వు ఏం చేసినా నా పదవికి ముప్పు రాకుండా చెయ్యి. ఇప్పుడు ఇంతకు ముందులాగా కాదు.
అప్పుడంటే ఒకే ఛానల్ ఉండేది, మెయింటైన్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఇన్ని ఛానళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. జర సమజ్ చేసుకోండి. ఇంతకు ముందు 4 కబ్జాలు, 2 మర్డర్లు, 1 రేప్తో హాయిగా ఉండేవాళ్ళం. కానీ ఈ మీడియా దెబ్బతో రాముడు మంచి బాలుడు అన్నట్టు బతకాల్సి వస్తుంది. అయ్యా, ఏదన్నా ప్రాబ్లమా? నాతో చెప్పండి, చిటికలో తేల్చేస్తా. రేయ్, నీలాంటి వాడి తెలివితో తేలే విషయం కాదురా ఇది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చేస్తాను, కాకపోతే కాస్త టైం పడుతుందిరా. ఏంట్రా చాలా సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవునరా, చచ్చిపోవాలి లేక చంపాలనంత పిచ్చెక్కిపోతుందిరా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? లవ్రా. అమ్మాయిను అందా లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేశారా? ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తుందిరా. అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఇంకెవరు? అదే వాడి క్లాస్మేట్ శిరీష. అవునరా, మా లవ్ విషయం ఇంట్లో తెలిసి మా కమ్యూనికేషన్ కూడా కట్ చేశారు. చూడరా, నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదు అని అంటున్నావు. నువ్వు అసలు ఆ అమ్మాయిని అర్థం చేసుకున్నావా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలరా. శిరీషని నువ్వు జీవితాంతం బాగా చూసుకుంటానని నమ్మకం కలిగించాలి. దానికి నువ్వేం పెద్ద కష్టపడక్కర్లేదు. నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ సంపాదిస్తే చాలు. అప్పుడు తను నీ ప్రేమని గుర్తిస్తుంది. నేనేదో నీకు నీతులు చెప్పడం లేదురా, ఓ ఫ్రెండ్లా చెప్తున్నాను అంతే. పాప బొద్దుగా ముద్దొస్తోంది, పెట్టేసుకున్నావా? ఏంట్రా మాట్లాడవేంటి? చెప్పు. నీకు మరీ సరదాగుంటే ముద్దే కదా, పెట్టేసుకో. వద్దంటదేమోరా. వద్దంటే వదులుతావా? ముద్దే కదా, పెట్టేసుకో. కానీ అంతేనంటావా? ప్లీజ్ కోఆపరేట్ చేయవా? చెప్పు, తెగుద్ది. ఏంట్రా మీరు చేస్తున్న పని? బుద్ధుందా? స్టూపిడ్స్. మన కాలనీలో అమ్మాయిల్ని మనమే ఏడిపించడం ఏమన్నా బాగుంటుందా చెప్పండి రా. ఇప్పుడు మీ అక్కనో చెల్లెల్ని ఎవరైనా ఏడిపించారో అనుకో, నీకు ఎక్కడో కాలుద్ది కదా. ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పండి. చెప్పండి రా. సారీ. సారీ. పదండ్రా. వీడందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు, నేనే మిస్ అయ్యాను. హాయ్ సంధ్య, నేను నీ ఫోన్కే ట్రై చేస్తున్నానే. అవునా? హే హే సుధీర్, సంధ్య నువ్వేంటి ఇక్కడ? ఇన్నాళ్ళు ఏమైపోయావు సుధీర్? నీకు తెలీదా మా డాడీకి మన ప్రేమ విషయం తెలిసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేసాడన్న సంగతి? తెలుసు. తెలిసి కూడా నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదనేగా? అలాంటిదేం లేదు. నేను నీకోసం ఊర్లో అన్ని చోట్ల వెతకాను. నువ్వు హైదరాబాద్ వచ్చావని చెప్పారు. హైదరాబాద్ లో కూడా అన్ని చోట్ల వెతకాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నంత సీరియస్ గా నువ్వు నన్ను ప్రేమించట్లేదు సుధీర్. ప్రేమిస్తే నువ్వు కూడా నా కోసం వెతికేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. వెతికేం చెప్పను? లేపుకుపోయి పెళ్లి చేసుకోనా? అది నా వల్ల కాదు. లేదు, మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారిని పద్ధతిగా అడిగితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే మీ నాన్న పెద్ద రాక్షసుడు. ఇప్పుడు మీ నాన్న నాకు ఒక లవర్ ఫాదర్గానే కాదు, ఒక కాలనీని కబ్జా చేయాలని చూసే ఒక రౌడీ కూడా. ఇప్పుడే కాదు, మీ నాన్న ఎప్పటికీ మన పెళ్లికి ఒప్పుకోడు. మా డాడీ గురించి నీకు పూర్తిగా తెలీదు సుధీర్. ఆయనకి నేనంటే ప్రాణం తెలుసా? మీ నాన్న గురించి నీకు చాలా తక్కువ తెలుసు. ఇక్కడున్న జనాలకి బాగా తెలుసు. వాళ్ళని అడుగు, అతను ఎంత పెద్ద రౌడీయో చెప్తారు. అలా అయితే ఇక మన పెళ్లి జరగదంటావా సుధీర్? జరుగుతుంది. మీ నాన్నే జరిపిస్తాడు. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. మీ నాన్న కబ్జా చేయాలనుకున్న కాలనీ జనానికి మాటిచ్చాను, మీ నాన్న నుంచి వాళ్ళ కాలనీని కాపాడుతానని. ముందు ఆ మాట నిలబెట్టుకోవాలి, ఆ తర్వాతే మన పెళ్ళి. నీలాంటి మంచి మనసున్న వాడిని ప్రేమించినందుకు నేను గర్వపడుతున్నాను సుధీర్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా జీవితాంతం వెయిట్ చేయమన్నా వెయిట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరేనా? అల్లుడు, ఏంటి ఇక్కడ కూర్చున్నావా? ఏంటి ఎలా ఉన్నావు? ఓ, సంధ్య గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయ్ అల్లుడు, గుట్ట మీద మంచి ప్రోగ్రామ్ ఉందంట, వెళ్దాం పదా అల్లుడు. కొంచెం రిలీఫ్ గా ఉంటది. దా అల్లుడు. ఏం కాదు రా, దా. చీర కట్టిన చిన్నారి
సిలుకు చీర సింగారి చీర కట్టిన చిన్నారి సిలుకు చీర సింగారి కులుకులకు కుమారి క్లాసుకొచ్చను కావేరి పూర బుగ్గల ఈ పోరి భలే గుంది సింగారి లేత కొబ్బరి ముక్కలాగా లోలి గుందిరా